హాయ్ హలో గాయ్స్, దిస్ ఇస్ కుమార్ రంపేజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. మన సత్యదేవ్ ఒక రావ్ బహదూర్ అనే ఒక మూవీతో రాబోతున్నారు. టీజర్ లాంచ్ అయ్యింది. టీజర్ చూసేద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి. సత్యదేవ్ గారు వెరీ బిగ్ యాక్టర్ అండ్ మంచి యాక్టర్. అతని యాక్టింగ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. సో ఆయన టీజర్ అయితే రావ్ బహదూర్ అనే టీజర్ అయితే రిలీజ్ అయింది. సో లేట్ చేయకుండా చూసేద్దాం. చూసాక నాకేమనిపించిందో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే లేట్ చేయకుండా రావ్ బహదూర్ టీజర్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆచారి, నాకు భూతం పట్టుండాదిరా. అదిగో నువ్వు మళ్ళీ అర్థం లేని వాడు అవుతురు. అర్థం ఉండాది అర్థం. నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సరే చెప్పు. మనకి చిన్నప్పుడు పాఠాల్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటోళ్ళు గుర్తుండదా? గుర్తున్నది. అయితే డాష్ పెనుభూతం, గడినింపు, అనుమానం, పెనుభూతం. ఆ భూతమే పట్టుంటాదిరా నాకు. జంగయ్య, ఎవరా అమ్మి? హలో. హాయ్. వైట్, చెప్పండి. ఈ రెండు కథలు సింక్ కావట్లేదే. నువ్వు పోయాక మరి మీ నాయనకేమైనా అయితే ఎట్లా? రామప్ప గారు కూడా చంపుతూ ఉంటారా? ఈ కథలు నువ్వు తెలుసుకొని చెప్తున్నావా, తెలుసు అనుకొని చెప్తున్నావా? కథలు కాదు బాబు, నిజం. నా కళ్ళతో చూసినట్టే చెప్తుండా. చాలా వింతగా ఉంది. నేనెప్పుడు ఇలాంటి చూడలేదు. ఇదేముంది, ఇంటి లోపలికి వెళ్తే ఇంకా చాలా వింతలు ఉంటాయి. ఇది చిటికెట ఉప్పు మాత్రమే. సో గాయస్, అసలు టీజర్ చూసాక చాలా ఫ్రెష్గా, చాలా కొత్తగా అనిపించింది. సత్యదేవ్ గారిని డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్లో చూడబోతున్నామని. ఇంట్రెస్టింగ్గా ఉంది, థ్రిల్లింగ్గా కూడా ఉంది. కొన్ని సీన్స్, ఆ చెట్టు త్వరలో బాబుని తీసుకెళ్ళిపోవడం, చాలా కొన్ని షార్ట్స్ చాలా బాగా తీయడం జరిగింది. ఆ బిల్డింగ్ పైన దానికి ఫైర్ అంటుకోవడం, సత్యదేవ్ గారు ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ కెమెరా దగ్గరలోకి వచ్చి ఆ నవ్వడం, ఆ స్మైల్, ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. టీజర్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ నాకైతే నచ్చింది. ఆ టీజర్ మాత్రం రావ్ బహదూర్. అండ్ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటో ఇంకా టైం ఉంది కాబట్టి. అండ్ ఇది మన మహేష్ బాబు గారి రిప్రజెంట్స్ వాళ్ళ బ్యానర్ మీద. అండ్ ఇది ప్రొడ్యూసర్స్ కా మూవీ అండ్ మేజర్ మూవీకి ప్రొడ్యూస్ చేశారు. అదే ప్రొడ్యూసర్స్ అనమాట ఈ మూవీకి. కొన్ని షార్ట్స్ చాలా బాగా తీయడం జరిగింది. కొన్ని సస్పెన్స్ కూడా ఉన్నాయి ఈ మూవీలో. ఏదైతే లైక్ పోలీస్ కూర్చున్నప్పుడు వెనకాతల రెండు బొమ్మలు ఒకసారి చూద్దాం. అది చాలా బాగా అనిపించింది నాకైతే ఆ సీన్. అది ఆయన పోలీస్ ఆఫీసర్ కూర్చున్నప్పుడు ఆ వెనకాతల రెండు బొమ్మలు కళ్ళు చాలా బాగా అనిపించింది. అవి కొట్టుకోవడం బాగా జరిగాయి. ఆ కళ్ళు అవి అసలు ఎక్స్పెక్ట్ చేయం. సరే, ఆ కళ్ళు కొట్టుకోవడం అదిను. ఈ వెనకాతలు ఈ రెండు ఏవైతే నించుని ఉన్నాయో ఈ బొమ్మలు మాత్రం, ఈ టూ క్యారెక్టర్స్ మాత్రం ఒకసారి ఐస్ ఇలాగా క్లోజ్ చేసి ఓపెన్ చేయడం, అది చాలా బాగా తీసారు అది. అండ్ ఈ షాట్ ఒకటి, సత్యదేవ్ గారిది యాక్టింగ్. ఈయన సత్యదేవ్ గారు వాళ్ళ అబ్బాయి అనుకుంటా మేబీ. సో ఈ పోలీస్ ఆఫీసర్ డైలాగ్స్ కూడా ఏవో ఉన్నాయి, సంథింగ్ కొంచెం సస్పెన్స్గానే ఉన్నాయి అంతా కూడా. ఇక్కడ ఇది మహేష్ బాబు గారు ప్రెజెంట్స్ అనమాట. మహేష్ బాబు గారు బ్యానర్ మీద వస్తున్న మూవీ
సో కొన్ని మాత్రం చాలా బాగా అనిపించే షార్ట్స్. ఇగో ఇది ఈ చెట్టు తోరణలతో బాబుని పట్టుకెళ్ళిపోవడం, ఇది ఈ ఫైర్ ఒకటి, ఈ బాబుని తీసుకెళ్ళిపోవడం, ఈ సస్పెన్స్, ఇదంతా ఈ షార్ట్స్ మాత్రం చాలా బాగా పెట్టారు అసలు. ఎక్సలెంట్ తీసారు షార్ట్స్ నైట్ ఎఫెక్ట్లో. ఇక్కడ ఆయన గెటప్ కానీ, ఇక్కడ ఆయన మెట్లెక్కుతున్న స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా అనిపించాయి. ఈ సీన్ మాత్రం హైలైట్. ఇది మాత్రం మొత్తం అసలు మొత్తం జుట్టు గెడ్డం అని పెంచుకుని చాలా బాగా అనిపించింది అసలు. ఇది ఒకటి ఏదో డైలాగ్ ఉంటుంది ఇక్కడ, చిటికెడు ఉప్పు మాత్రమే దొరకడం జరిగిందని అన్నాడు. బాగున్నాయి కొన్ని సీన్స్. సత్యదేవ్ ఇక్కడ మాత్రం అసలు అల్లాడించాడు గెటప్స్తో మనోడు. వాకింగ్ స్టైల్ అసలు ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే కామెడీ, సస్పెన్స్, థ్రిల్లరా ఏంటన్నది జోనర్ ఏంటో చూడాలి రిలీజ్ అయ్యాక. ఇదొకటి ఎందుకు నవ్వుతున్నాడో ఇది తెలియాలి. ఏదో సంథింగ్ ట్విస్ట్ ఉందేమో చూద్దాం. ఆ నడుచుకొచ్చే స్టైల్ అది చాలా బాగుంది. ఇలా చేయి పెట్టుకుని ఇలాగ నడిచొచ్చి ఆ రావ్ బహదూర్ అంటే ఆ హూందాగా ఒక రాజు ఎలా నడిస్తే ఎలా నడవాలో ఆ స్టైల్ మెయింటైన్ చేయడం, ఆ కాస్ట్యూమ్స్ డిజైనింగ్ అన్నీ ఆల్ టూ గుడ్ ఉన్నాయి. సో టీజర్ అయితే ఇంట్రెస్టింగ్, సస్పెన్స్ అండ్ థ్రిల్లర్, ఏదో సంథింగ్ డిఫరెంట్ జోనర్లో రాబోతుంది మూవీ. చూద్దాం. ఎందుకంటే సత్యదేవ్ అంటే యాక్టింగ్ మనం చెప్పక్కలే, వేరే లెవెల్ ఉంటుంది ఆయన యాక్టింగ్. సో ఈ మూవీలో ఏం చూపిస్తారో ఏంటో వెయిట్ చేద్దాం. సో అదనమాట గైస్, నాకు అయితే టీజర్ అయితే నచ్చింది, ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అదనమాట. సో మీకేమనిపించింది టీజర్ చూసిన వాళ్ళు? రావ్ బహదూర్ కామెంట్ చేసేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తేనే యూట్యూబ్ అన్నది చాలామందికి నా వీడియోస్ రికమెండ్ చేస్తుంది. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. జై హింద్.